మిత్రమా, సున్నితమైన మనసున్నవాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడే వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. నీకు వచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. కన్నీళ్లు, నవ్వులు ఎప్పుడూ కలిసిరావు మిత్రమా. అవి రెండూ కలిసిన క్షణం జీవితంలోకి అద్భుతమైనటువంటి క్షణం. మనం తప్పు చేస్తే తప్పని, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పేవాళ్లే మంచివాళ్ళు. ఏమి చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్ళు. కొందరు మనకెంత దగ్గరలో ఉన్నా దగ్గర కాలేరు. మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనసుకు నచ్చిన వారితో మనం ప్రతిక్షణం మాట్లాడకపోవచ్చు, మన మనసు మాత్రం వారి కోసం ప్రతిక్షణం పరితపిస్తూనే ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. 2 పదాలు మీ జీవితాన్ని మార్చేయగలవు. 1 చెయ్యగలనని ఆత్మవిశ్వాసం, 2 చెయ్యలేనని అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. మిత్రమా, కంటి నిండా నిద్ర, ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ 3 ఉన్నవాళ్లే అదృష్టవంతులు. వీళ్లే అసలైన సంపన్నులు. జీవితం ఒక యుద్ధ భూమి. పోరాడితేనే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిలుచుని చూస్తే ఓటమి తప్పదు. 1 గుర్తుంచుకో మిత్రమా, మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. అందమైన ముఖం 100ల కొద్దీ ఉన్నా ఒక మంచి హృదయాన్ని సరితూగవు. చూపుడు వేలు ఉన్నది ఎదుటివారి లోపాన్ని ఎత్తి చూపడానికి కాదు, వారి కష్ట సమయంలో కన్నీరు తుడవడానికి. మంచి అందంతో పుట్టడం మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండడం అనేది మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. మంచి సంపన్నులకు పుట్టడం అనేది నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది. పెరిగే సంపద మంచితనానికి అలంకరణ కావాలి, అంతేకాని అహంకారానికి మూలం కాకూడదని గుర్తుంచుకో మిత్రమా. 2 వ్యక్తులు విడిపోవడానికి కారణం అది 3వ వ్యక్తి వల్లే అవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, మరేదైనా సరే. కనికారం లేని మనుషుల గురించి కలవరం వద్దు. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే విజయం. నచ్చని వాళ్ళ కోసం ఏడవచ్చు, కానీ నచ్చిన వాళ్ళను ఎన్నడూ కూడా ఏడిపించకూడదు మిత్రమా. ఒక సమస్య ఎదుర్కొనే క్రమంలో మన ప్రతిభ కనబడుతుంది మిత్రమా. ఒక మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. మాటల్లో మిగిలిపోయిన నిజాయితీని చేతల్లో చూపించు. అవసరం ఉన్నప్పుడు నువ్వే అంత, అవసరం తీరాక నువ్వెంత. ఇప్పుడు అందరూ అంతే మిత్రమా. జీవితంలో ప్రతి ఉదయం పరిస్థితులు తెస్తుంది, ప్రతి సాయంకాలం అనుభవాలు నేర్పి వెళ్తుంది. మీ సంతోషానికి మించిన సంపద లేదు, మీ ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, మీ చిరునవ్వు మించిన ఆభరణం లేదు. నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన ఆడది తిరిగి నీ దగ్గరికి వచ్చింది అంటే నీపైన ప్రేమతో వచ్చినట్టు కాదు, అవసరం తీరడం కోసం వచ్చినట్లు. స్వార్థం ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది. డబ్బున్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా మంచిగా ఉండేవాడిని మనిషి అంటారు. మనిషికి సాయం చేసే గుణం లేకపోయినా పర్వాలేదు, కానీ మరొకరిని మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. మిత్రమా, ఈ ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యమని తెలుసుకో. నిన్ను చూసి విమర్శించే వాళ్ళను ఏమీ అనకు, ఎందుకంటే నిన్ను చూసి సిగ్గుతో తలదించుకునే రోజు వస్తుంది కాబట్టి. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదని గుర్తుంచుకో మిత్రమా. ఎదుటివారు నీ గురించి ఏమైనా అనుకోనివ్వు, అసలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారని బాధపడుతూ కూర్చోకు మిత్రమా. వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారంతే, అది మనమే తెలుసుకోవాలి. మిత్రమా, అతిగా ఆలోచిస్తే నీ సృజనాత్మకతలో నీ మానసిక పనితీరు తగ్గుతుంది, తద్వారా ఒత్తిడికి దారితీస్తుంది. అంతేకాకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుందని గుర్తుంచుకో మిత్రమా. నీ జీవితంలో నీకు కావలసిన దాన్ని ఎన్నుకునే అవకాశం నీకుంది, కానీ నీవు ఎన్నుకున్న దారి వలన నీకు వచ్చే పర్యవసరాలను తప్పించుకునే అవకాశం నీకు లేదు మిత్రమా.
రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుంచి వచ్చే కల్మషం లేని మాటలు మాట్లాడిన మనిషికే రూపం కంటే ఎక్కువ విలువ ఉంటుంది. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, చెడు స్వభావం కలవారిని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవ్వరిని నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు మిత్రమా. ఒకటి మాత్రం గుర్తించుకో, మనతో చెప్పుకోలేనంత మాత్రాన మన వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేని బాధలు భరిస్తూ, చెప్పుకున్నా తీరని భయాలతో నలిగిపోతూ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమోని గ్రహించు. 100 బంధాలు ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమవుతున్నాయి అని. మీతో మాట్లాడడానికి సమయం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరన్న నిజాన్ని గ్రహించండి. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో మిత్రమా, అప్పుడే నీకు విలువ ఉంటుంది. అందమైన వారు అడుగడుగున ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారని గుర్తించుకోండి. కష్టాలు రాకుండా ఉంచపని దేవుణ్ణి ప్రార్థించకండి. కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని వేడుకోండి. ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లో ఉండు. మిత్రమా, ఉప్పుని కూరల్లో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. డబ్బు కొరకు పరుగులు తీసి అలసిపోయి చివరకు వెనుదిరిగి చూసుకుంటే మిగిలేది వయసుపై పడ్డ శరీరం, దూరమైన బంధాలు, దూరమైన ప్రేమ, అనురాగాలు. జీవితానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదని గుర్తించుకో మిత్రమా. చెరువు నిండినప్పుడు చీమలు చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కాలం చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు నీదని గర్వపడకు, నీది కాదని బాధపడకు. నీకైన మరో రోజు ఎదురు చూస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా. నిన్ను నమ్ముకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించుకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు మిత్రమా. అందుకే అందరూ కూడా విశ్వాసంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ సూతుల్లో ఏ సూతి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.